మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు తులా ఉమా ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఎట్లా ప్రచారం మాగంటి సునీత గారి ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. అంటే మేము ఎక్కడికి పోయినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అసలు మేము ఇంకా మీరు ఇంత కష్టపడవలసిన అవసరమే లేదు. మేము టీఆర్ఎస్కు తప్ప ఇంకెవరికి వెయ్యము. కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండ్రు. ఏ వర్గ ప్రజలకు ఏమేం కావాలో అన్నీ చేసిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము నమ్మినాము. ఏదో చేస్తాడు, ఈ మార్పు తీసుకొస్తే ఏదో పనులు చేస్తాడని అనుకున్నాము. కానీ మేము మోసపోయినాం. కాబట్టి ఆయన ఏందో మాకు అర్థమైపోయింది. అసలైన నాయకుడు కేసీఆరే. కాబట్టి మేము కేసీఆర్ గారిని మంచి భారీ మెజార్టీ ఇచ్చి సునీత గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం అనేటువంటిది మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఎట్లా ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలిచి ఎలాగైనా మా 2 years ప్రభుత్వం బాగుందని చాటి చెప్పాలని చూస్తే ఎలా అంటారు? జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలలో ఉండాలి కదా, వాళ్ళు ఏం చేసిరని ఈ 2 ఏళ్లలో ఏం చేసిరు అంతా మీరు చూసినట్లయితే గోపీనాథ్ ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు నిజంగా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ మంచి చెడు అంటే కొద్దిగా సిక్ అయినాక కట్ అయింది తప్ప అంతకుముందు మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు. అట్లా గోపీనాథ్ చేసినటువంటి ఆ పనులు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ గారి మీద మెయిన్గా అభిమానం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని మోసపు మాటలే అనేది ఒకటి. ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు పట్ల కూడా అభ్యర్థి పట్ల కూడా సదభిప్రాయం లేదు ప్రజలకి. మాగంటి సునీత ఎమోషనల్ కూడా డ్రామా అంటున్నారు, దాన్ని ఎలా చూడాలి? నిజంగానే మీరే చెప్పండి. అసలు ఏ స్త్రీ అయినా భర్త దూరమైండు లేడు అని అన్నప్పుడు ఎంత ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఆమె పడినటువంటి బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి దాన్ని రాజకీయం చేయాలని అంటే సునీత గారు గెలుపు ఖాయము, టీఆర్ఎస్ గెలుపు ఖాయము అనేది ఇవాళ వాళ్ళకి అర్థమైంది. ఇది అనేది కూడా సాధారణమైన వాళ్ళు కదా, మినిస్టర్స్ అనడం జరిగింది. అది మరి వాళ్ళు చెప్పుకోవచ్చా? రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు సోనియా గాంధీ ఏడుస్తూ మాట్లాడింది. రాహుల్ గాంధీ మాట్లాడిండు, వాళ్ళ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడిండ్రు, పొన్నం కూడా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. మరి వీళ్ళందరూ మాట్లాడింది డ్రామానా? బాధ అనేది ఉంటుంది కదా ఎవరికైనా. చావుతోటి రాజకీయం చేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ చెయ్యదు. ఆ అవసరం కూడా మాకు లేదు. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి మంచి పనులు, ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఎట్లాగా కొట్లాడిండు, ఎట్లా తీసుకొచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి ఏమేం పనులు చేసిండు అనేది ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాగున్నది. కాబట్టి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఏదో కావాలని డ్రామాలు ఆడినా అదంతా కూడా ప్రజలకు బహిర్గతమే. ప్రజలన్నీ కూడా తెలుసుకుంటున్నారు, తెలిసిపోయినాయి. కాబట్టి ఇక్కడ గెలుపు అనేది జూబ్లీ హిల్స్ గెలుపు, బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది ఖాయమైపోయింది. కాబట్టి అవన్నీ వాళ్ళకి అది మింగుడు పడతలేదు. ఇక ప్రజా వ్యతిరేకత అనేది చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. కాబట్టి ఏదో ఒక రకంగా బదనం చేయాలి బీఆర్ఎస్ పార్టీని. ఇవల్ల ఆమె ఏడుపును కూడా మీరు రాజకీయం చేయాలని, అది కావాలని డ్రామా అంటే ఏడుపు కూడా డ్రామాగా చిత్రీకరిస్తే వాళ్ళ మనసులా లేకుండే మానవత్వం ఉన్న వాళ్ళ లేదా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం.